వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) కు చెందిన నెట్జా యెహూదా బెటాలియన్ పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనీయులపై మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలను పేర్కొంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ శనివారం ఓ కథనం ప్రచురించింది. అమెరికా ఆంక్షల వార్తలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రవాదులపై పోరాడుతున్న తరుణంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఐడిఎఫ్ పై ఆంక్షలు విధించొద్దని, ఇజ్రాయెల్ పౌరులపై చర్యలను తాను వ్యతిరేకిస్తున్నానని, ఆ దిశగా బైడెన్ కార్యవర్గంతోనూ మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. తమ సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారన్న ఆయన ఈ తరుణంలో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఈ సమయంలో ఆంక్షలు విధించడం అనైతికమని, దీన్ని అడ్డుకోవడానికి యత్నిస్తాం అంటూ నెతన్యాహు ఎక్స్లో పోస్ట్ చేశారు. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.